జరిగిపోయింది. అక్కడ వరకు వాళ్ళ వ్యక్తిగత జీవితం. రోడ్డు ఎక్కింది అమ్మాయి, నువ్వు చేతనైతే ఇది ఇప్పుడు వాళ్ళిద్దరూ చెప్పారు ఇదివరకు ఆదిమూలమా లేకపోతే కనుక ఆయన ఎవరు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాగార్జున వాళ్ళు దీంట్లో నాగార్జున యాదవ్ కాదు, నాగార్జున మేరుగు నాగార్జున వాళ్ళిద్దరు చెప్పారు. వాళ్ళు ఒక మాట చెప్పారు, ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చి రోజు మాట్లాడాల, అమ్మాయిలు కూడా రోజు మాట్లాడాల, కంట్రోల్ అయిపోయింది. ఇక్కడ అలాగా మొదటి దశలో కంట్రోల్ చేసుకోవడం పోయి ఇగోకి పోయాడు ఇతను. ఈగోకి పోయి అమ్మాయికి వెనకాల ఎవరు లేరు కదా అన్నటువంటి ఉద్దేశం. కాకపోతే ఇది మీడియా, సోషల్ మీడియా యుగం కదా, నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇతన్ని వైసీపీ వాళ్ళు చాలా కసికసిగా చూస్తున్నారు, ఇతను ఎప్పుడు దొరుకుతాడని. దొరికాడు కాబట్టి కుమ్మేస్తున్నారు, అంత మించేం లేదు. జనసేన ఈ విషయంలో చాలా హుందాగా స్పందించింది. జగన్ గారు కూడా ఆయన దగ్గర చూసి నేర్చుకోవాలంట నేను. ఎందుకంటే జనసేన రెండు విషయాలు, మొన్న జానీ మాస్టర్ కేసు, అప్పుడు జానీ మాస్టర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ అనే పదం వీళ్ళు రాయరు, ఏం వాడతారంటే పార్టీ కార్యకలాపాలు దూరంగా ఉండండి అంటారు. దట్ ఇట్ మీన్స్ సస్పెన్షన్. ఇతనికి కూడా అదే విచారణ చేస్తున్నాం, విచారణ అయ్యే వరకు అనేటట్టు మంచిది. అదే వీళ్ళు చూడండి, ఆ దువ్వాడ వాళ్ళది ఏం చేస్తుంటారు వీళ్ళు, రోడ్డు ఎక్కి రోజు ఉపన్యాసాలు ఇస్తుంటాడు వాళ్ళిద్దరు. కాబట్టి ఆ విషయంలో జగన్ వ్యక్తిగత సంబంధం అన్నటువంటి దాంట్లో వ్యక్తిగత